స్వీకరణ జరుగుతుందా లేదా? ఎన్నికల్లో చాలా ట్విస్టులు అయితే కనిపిస్తున్నాయి. శ్రవణ్ గారు, గుడ్ ఈవినింగ్. భారతీయ జనతా అంటే మొదటి నుంచి చూసుకుంటే కనుక రేసులో ముందున్నది అభ్యర్థి ప్రకటన నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ, సందేహం ఏం లేదు. సిట్టింగ్ సీట్ కాబట్టి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ రీసెంట్గా అభ్యర్థి ఎంపికనే చాలా లేటుగా మీ నిర్ణయం జరిగింది. సో ఎందుకు, ఎక్కడ జాప్యం జరుగుతోంది? కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామచంద్రరావు జూన్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత పార్టీ ఏమైనా డల్ అయిందా? సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి ఒక మాస్ లీడర్ బీజేపీకి ఏమైనా లోటు కనిపిస్తోందా? గత అభ్యర్థినే మీరు ఎంపిక చేసింది, మళ్ళీ కొత్త అభ్యర్థిని కూడా అడగదు. సరే, ఏమైనా బీసీ కార్డు ఏమైనా ప్రయోగిస్తారా అని ఎదురు చూసినా కానీ పాత అభ్యర్థికి టికెట్ ఇవ్వడానికి ఇన్ని రకాల వేరియేషన్స్ ఎందుకు చూడాల్సి వచ్చింది? ఎందుకు ఆలస్యమైంది? సో ఈ ఆలస్యం ఈ ఎంపికలో ఎట్లా ఉంటే ఎన్నికల ప్రచారంలో కూడా అదే విధంగా కనిపిస్తోంది అనుకోవాలా? ఎవరికి వారన్నట్టున్నారా? బీజేపీలో ఎట్లా చూస్తున్నారు సార్? అది పర్సెప్షన్ అండి ఒకరొక్కరిది. నేను అంటున్నా, ఆల్రెడీ ఎలక్షన్ జరిగి 2 సంవత్సరాలు అయింది. అదే దీపక్ రెడ్డి గారిని సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా పెట్టాము. అదే క్యాండిడేట్ అక్కడ ఆల్రెడీ తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఓకే, ఆలస్యం అయిందన్నాక ఇక్కడ రీజన్ ఏదో నాకేం అర్థం కాలేదు. యాక్చువల్లీ ఇప్పటికీ ఈ రోజు ఆలస్యం కొన్ని కారణాలు ఏంటంటే కిషన్ రెడ్డి భుజాల మీద నెట్టేసి ఎవరికి వారు మాకు సంబంధం లేదు, మా నియోజకవర్గం కాదు, మాకేం అవసరం, పార్టీ మొత్తం ఏకతాటిపైకి లేదు జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో అన్నదే ప్రధానంగా వినిపించినటువంటి మాట. ఇందులో కూడా వర్గ విభేదాలు ఉన్నాయి, పాత కొత్త సిద్ధాంతాలు చాలా రోజుల నుంచి కనిపిస్తున్నాయి. ఎఫెక్ట్ మొత్తం జూబ్లీహిల్స్ లో కనిపిస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నా సార్, ఫస్ట్ 1 by 1 మీరు చెప్పింది ఆన్సర్ చేద్దాం. ఎందుకంటే వినే వాళ్ళకి కూడా అర్థం కావాలి అసలు క్లారిటీగా. మీరు ఏం అడిగారు? అభ్యర్థి ప్రకటన ఆలస్యం, ఇది కేవలం ఒక ప్రచారం మాత్రమే. కావాలని ప్రచారం. ఈ రోజు 30 తారీఖు సార్, పోలింగ్ 11వ తారీఖు, అంటే ఇంకా 10 రోజులు, 11 రోజుల సమయం ఉంది ఆల్మోస్ట్. ఇప్పటికే ఇంకా ప్రచారం చేయలేక చచ్చిపోతా ఉన్నారు జనాలు. అభ్యర్థులు ఖర్చులు కానివ్వండి, తినడం కానివ్వండి, చాలా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి. చాలా లాంగ్ డ్యూరేషన్ ఉంది. ఇంకా ఆల్రెడీ క్యాండిడేట్ డిక్లేర్ చేసి కూడా 15 రోజుల పైన అయింది. అంతకుముందు ఆల్రెడీ ఆయన పోటీ చేసిన అభ్యర్థి, ఆల్రెడీ జిల్లా అధ్యక్షుడుకున్న వ్యక్తి. ఆయన నిర్ణయం తీసుకోవాలి ఏ క్యాండిడేట్ ని పెట్టాలి అనేది ఆయన చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నిర్ణయిస్తాడు జనరల్ గా ఎవరి పేర్లు పంపించాలి అధిష్టానానికి, ఎవరు పోటీ చేస్తున్నారు. దీంట్లో మీమాంస ఏముంది? అభ్యర్థి లేట్ అయిందని ఎవరు బీజేపీలో ఎవరు ఫీల్ కావట్లేదు. నాకు వచ్చిన విషయం నాకు నేను బాధపడిన నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, అసలు అభ్యర్థి ఆలస్యమైందని చెప్పి ప్రజలు ఎవరు అనుకోవట్లేదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు అనుకోవట్లేదు. కానీ పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను దీని ఒక ప్రచార వ్యూహం కింద మాత్రమే చూస్తా ఉన్నాను. 2, ప్రచారం అంటున్నారు. ప్రచారం మీరు చూస్తే నిన్న కూడా నిన్న 63 చోట్ల ఏకదాటిన ఒకేసారి పాదయాత్రలు జరిగినాయి ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. నేను కూడా ఒక ఏరియాలో పోయినా. ఇప్పుడు రైట్ నౌ మనం మాట్లాడుతున్న సమయంలో కూడా మరి కిషన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు, ఎమ్మెల్సీ కొమరయ్య గారు పాదయాత్ర చేస్తున్నారు, మరి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు. సో ఎవరి వ్యూహం వాళ్ళకుంది, ఎవరి ప్రచారం వాళ్ళకుంది. మేము తీసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బు సంచులు డైరెక్ట్ గా పట్టుకుపోతుంటే కూడా మేము డైరెక్ట్ మా కళ్ళతో చూసిన సందర్భం చూస్తున్నాం. సరే ఏ ప్లేస్ లో చూసినాం, దాని అది ఏంటి, ఏం సందర్భం అనేది మేము మళ్ళీ చెప్తా, వేరే డిబేట్ అవుతుంది. అంటే డబ్బులు పంచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఇక్కడ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు, వేరే సబ్జెక్ట్ అవుతుంది. కానీ బేసిక్ గా చెప్తున్నా, ఆల్రెడీ ప్రచారం నడుస్తుంది. ఆలస్యమైందన్న దాంట్లో అసలు ఏమాత్రం వాస్తవం లేదు. అదే విధంగా ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున మీరు చూస్తే అక్కడ గ్రౌండ్ లో బీజేపీ వాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళు తప్ప వేరే పార్టీ వాళ్ళే కనిపిస్తలేరు. ఎక్కడ చీమ చిటుకు అన్నా ప్రజలకు తెలిసిన తర్వాతనే ఈ రోజు ప్రపంచానికి తెలుస్తుంది, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అంశం అట్లా ఉంచితే ఒక ఆరోపణ బీజేపీ ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ పార్టీ ప్లకార్డ్ని ఎందుకు బీజేపీ వాడుకోవాల్సి వస్తోంది? బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ని ఎందుకు రామచంద్రరావు దాన్నే చూయించి రౌడీ షీటర్లు అనడమా, లేదంటే 6 గ్యారెంటీల విషయం అనడమా? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో ఆ చార్ట్ని రిలీజ్ చేసింది, అదే చార్ట్ని పట్టుకుని వస్తున్నారు. ఇది జనాల్లో అపహాస్యం కాదా? ఇది జనాల్లో నవ్వుల పాల్గారా? సొంత ఎజెండా ఒకటి ఉండాలి కదా ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడేటప్పుడు. ఇది సోషల్ మీడియాలో మీకు ఎఫెక్ట్ పడట్లేదా? ప్రజల్లో ఎఫెక్ట్ పడట్లేదా? అట్లా నేను ఎక్కడ అనుకోవట్లేదు సార్. ఎందుకంటే అసలు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది మేము. అసలు ఏస్లోగా తీసుకున్నది కూడా మేము. నేను అడుగుతున్నా, ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేక అగాత్యాల పైన పోరాటం చేసింది ఎవరంటే భారతీయ జనతా పార్టీ. ఏ ఉద్యమం పైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది చెప్పండి? ఓ నిరుద్యోగుల కోసం పోరాటం చేసిందా, కాళేశ్వరం కోసం పోరాటం చేసిందా, లేకపోతే ఓ డబుల్ బెడ్రూమ్ల కోసం పోరాటం చేసిందా, పెన్షన్ల కోసం పోరాటం చేసిందా?
ఎక్కడైనా దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఒక గుర్ర పోడులో దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఉద్యమం ఒక గిరిజన భరోసా యాత్ర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక ఉద్యమాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలుకెళ్ళారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బట్టలు జరిగినాయి. అనేక మాలాంటి వాళ్ళ మీద 20,000 30,000 సంఖ్యలో కేసులు పెట్టి జైళ్ళల్లో వేసినటువంటి సందర్భం, 2 సార్లు జైల్లోకి పంపించినటువంటి సందర్భం. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయారు? అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ చివరికి మీరు పెన్షన్ల నుంచి మొదలు పెట్టుకుంటే సికింద్రాబాద్ ముచ్చాలమ్మ గుడిలో జరిగినటువంటి దారుణానికి సంబంధించిన విషయంలో కానివ్వండి, అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జైల్లోకి పంపించారు, అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ చేశారు, మా మీద బుక్ చేశారు సార్. అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బుక్ చేశారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు బుక్ చేశారు. ఏ కాంగ్రెస్ నాయకుడు జైలుకి పోయింది, ఏ కాంగ్రెస్ నాయకుడి పైన అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ అయినాయి. ఏ బీఆర్ఎస్ నాయకుడు జైలుకి పోయింది, ఏ బీఆర్ఎస్ నాయకుడు మీద అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ అయినాయి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నది భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ ప్రజా ఉద్యమాలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే. దీన్ని వాళ్ళ వర్షన్ మేము వాడటం కాదు, మా వర్షన్ ని వాళ్ళు వాడుతున్నారు. అది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. అంటే ఇది కాంబోజ్ గారు ఒప్పుకుంటున్నారా? వాళ్ళ పోస్టర్ ని మీరు కాపీ కొట్టారా, మీరు పోస్టర్ ని వాళ్ళు కాపీ కొట్టారా? ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? సో ఒక 5 రోజుల ముందు రామచంద్రరావు ప్రకటించి చెప్పి 5 రోజుల ముందే ఒక చిన్న విషయం చెప్తా. ఒకటే చిన్న విషయం, ఇంకో విషయం చిన్న విషయము, మరొక విషయం మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు నేను ఒకసారి చాలా సూటిగా జూబ్లీహిల్స్ ప్రజానికానికి, ఈ రోజు భాగ్యనగర్ బిడ్డలకి అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇది ఎన్నిక కేవలం జూబ్లీహిల్స్ ఎన్నిక మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం, యావత్ భాగ్యనగర్ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం చెప్పాలన్నటువంటి ఒక ఆశతోటి, ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి సందర్భంలో నేను ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ జూబ్లీహిల్స్ లో ప్రజలని అడుగుతున్న గత 10 సంవత్సరాలుగా, మీ ద్వారా అడుగుతున్నా సార్, 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాదక ద్రవ్యాలు అమ్ముకునే వాళ్ళకి అక్కడ జూబ్లీహిల్స్ లో పప్పులకు డ్రగ్ కల్చర్ కి ఆ రోజు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు తప్ప ఎక్కడ డబుల్ బెడ్రూమ్ నుంచి ఏ రోడ్ మేము తిరుగుతూ ఉంటారు, రోడ్ పైన ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన డ్రైనేజీలు పొంగుతున్నట్టు సందర్భం మేము చూస్తున్న, అక్కడ డైరెక్ట్ గా మేము వీడియోలు తీస్తున్నట్టు పెట్టుకుంటున్న సందర్భం, అక్కడ వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు వచ్చి దోమలు కుట్టి ప్రజలు డెంగ్యూ బారిన పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అటువైపు ఉంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మరి మహిళలకు ఇస్తాన డబ్బులు కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఇస్తాన పెన్షన్లు కానివ్వండి, లేకపోతే 6 గ్యారెంటీల రూపంలో ఇచ్చిన అనేక హామీలు కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, డబుల్ బెడ్రూమ్, ఏ ఒక్క హామీ కూడా చేయకుండా కనీసం భాగ్యనగరంలో రోడ్లు కూడా గుంతలు పడితే దాన్ని పూడ్చలేటువంటి స్థితిలో దాన్ని పక్కన పెట్టి ఈ రోజు గోట్లు పూడ్చడానికి ఏమో, టెండర్లు పెట్టడానికి ఏమో ఎలక్షన్ కూడా వస్తుందని చెప్తా ఉన్నారు అధికారులు. నేను అడుగుతున్నా, మరి ఒక మైనార్టీల ఓట్ల కోసం ఈ రోజు అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తా అంటారు కదా. ఆయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఆయన తీసుకొచ్చి ఈ రోజు ఏ దేశ సేవ చేసిండని చెప్పి అజారుద్దీన్ గారు చేస్తా ఉన్నారు. అంటే ఒకటి శ్రవణ్ గారు, కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యమే, కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యమే. మూలకుండోళ్ళను కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అన్ని వదిలేసి హైదరాబాద్ కు వచ్చినటువంటి పివి నరసింహారావుని ప్రధానమంత్రి చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది.